సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో సక్సెస్ అయినందుకు. అండ్ మీరు పైరసీ లేకుండా ఒక సొల్యూషన్ తీసుకుంటామన్నారు, బట్ ఇందాక మీ మాటల్లోనే ఆల్రెడీ కొంతమంది వచ్చి పైరసీలో చూసామని ధైర్యంగా చెప్పారు అని అన్నారు కదా. సో ఇక ముందు ముందు ఏమన్నా ఇంకా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? అంటే సొల్యూషన్ అన్నారు కదా, అదేమన్నా చెప్పగలుగుతారా? సార్ కొత్త ప్రాబ్లం కొత్త సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయి సార్. వాళ్ళు వస్తూనే ఉంటారు, మేము తిరిగి వస్తూనే ఉంటాం. బట్ పైరసీ డెఫినెట్గా డిసార్టనింగ్ ఉంటుందండి. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని ట్యాగ్ చేసి చాలా బాగుంది సినిమా అని స్క్రీన్ షాట్స్ పెడతారు. అది పైరేటెడ్ ప్రింట్. వాళ్ళకి షేర్ చేయాలో తెలియదు, రిప్లై ఇవ్వాలో కూడా లేదో తెలియదు. సో చూసే ప్రతి ఒక్కరికి ఒక్కటే సార్, అంటే కన్సైన్స్ అంటారు దాన్ని. సో మీ ఇష్టం, నెలకు 99 రూపాయలు మాత్రమే. ఇలాంటి సినిమాలు మళ్ళీ చూడాలనుకుంటే మా ప్లాట్ఫామ్లో చూడండి. ఏం పర్లేదు ఎక్కడైనా చూద్దాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన చోటు చూడండి, కానీ చూడండి. సాయి గారు, హాయ్ అండి, ఐఎమ్ హేమమాలి హియర్. సో రీసెంట్గా కమిటీ కుర్రాల్ని మీ టీవీ విన్లో ప్రసారం చేయడం జరిగింది. అండ్ మీరు రీసెంట్గా ఓటీటీ కలెక్షన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్స్లో ఎంతవరకు నిజం ఉందన్నది మాకు తెలియాలని మేము అనుకుంటున్నాం. సో మేము ఒక పోస్ట్ పెట్టేటప్పుడు కానీ ఒక థింగ్ పెట్టేటప్పుడు బేసికలీ ఈటీవీ ఈజ్ నోన్ ఫర్ 100% క్రెడిబిలిటీ, ద సేమ్ యాజ్ హియర్. కలెక్షన్ అని కాదు, ఊరికే ఎందుకంటే స్ట్రీమింగ్ మినిట్స్ చేయడం కామన్ కాబట్టి వి థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ అదర్ థింగ్. ఆ వచ్చిన సబ్స్క్రిప్షన్స్ ఇంటూ మనీ ఎంతైతే అంత యాస్టీస్ వేసింది. అది ఇట్ ఇస్ ట్రూ ఫ్యాక్ట్. సాయి, నేను ఎస్ టు యూ ఓన్లీ. నేను ఐఎమ్ ప్రభు హియర్, ప్లీజ్. ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. నేను లాస్ట్ టైం ఇదే మీరు ఇంట్రడక్షన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక హ్యావ్ పోజ్డ్ ఏ క్వశ్చన్ టు యూ. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత, ఈటీవీ విన్లో సక్సెస్ అయిన తర్వాత, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు గో ఫర్ ద థియేటర్కల్ అని అడిగాను. అడిగితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ అని చెప్పారు మీరు. ఈజీ అట్లాంటిది ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఇంత సక్సెస్ వచ్చింది, దాన్ని థియేటర్కి తీసుకెళ్తే కూడా ఇంకా ఇట్ విల్ బి బెటర్ కదా. మేము అనురాగ్ ఏమన్నా పార్ట్ 2 తీస్తే దాన్ని తీసుకెళ్తాం. కానీ పార్ట్ 1 మాత్రం ఈటీవీలో శాటిలైట్ ఛానల్ ఎయిర్ అవుతుంది దసరాకి. శాటిలైట్, ఈటీవీ శాటిలైట్ దసరాకి ఎయిర్ అవుతుంది. ఓకే ఓకే. అసలు మామూలుగా అలాంటి కాన్సెప్ట్ ఉందా? అంటే ఈటీవీ మామూలుగా రిలీజ్ అయిన, ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా సక్సెస్ అయితే థియేటర్కి వెళ్ళేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఏదైనా రైజ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ అన్నారు, ఇట్ ఈస్ రీడిఫైనింగ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటి చెప్పారు. అంత ట్రెమెండస్ సక్సెస్ వచ్చినప్పుడు థియేటర్కల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. వై కాంట్ సచ్ ట్రయల్స్ కెన్ బి మేడ్ అనేటువంటిది దట్స్ మై క్వశ్చన్. చేస్తాం. అండ్ విత్ 90s season 2 వీఆర్ గోయింగ్ టు థియేటర్స్. 90s season 2 విల్ బి ఇన్ థియేటర్ అండి. నరేష్ గారు, హాయ్ సార్. మీ ఎఫర్ట్ అనేది ప్రతి సినిమాకు ఉంటుంది. పెద్ద హీరోలతో చేసేటప్పుడు, 100 కోట్ల సినిమా చేసేటప్పుడు, లేదా చిన్నది ఇలాంటిది ఒక 5 కోట్లు 4 కోట్ల సినిమా చేసేటప్పుడు మీకు ఏది ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ కథలు వచ్చినప్పుడు, ఏదైనా కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు? బేసిక్గా నేను చాలా మటుకు ఒక సపరేట్ లీగ్ వెళ్తుందండి. అంటే మీనింగ్ చాలామంది నన్ను ఎక్కువ ఐఎమ్ ఆల్సో కాల్డ్ ది డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. ఎక్కువ మంది యంగ్ డైరెక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. బడ్జెట్ నేను ఎప్పుడు చూడలేదండి. అండ్ పారితోషికం కూడా స్లాబ్ రేట్ ఎప్పుడు పెట్టలేదు నేను. ఆల్వేస్ వెంట్ బై ది సబ్జెక్ట్. ఎందుకంటే దేవుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు కాబట్టి బ్యాలెన్స్డ్గా రెండు చేస్తానండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు దానికి ప్రిఫరెన్స్ దీనికే ఇస్తున్నాను నేను, ఖచ్చితంగా ఇస్తున్నాను. బికాస్ ఇది ఒక కొత్త లీగ్, కొత్త ట్రైబ్, కొత్త ఇది ఫామ్ అవుతుందండి ఇప్పుడు తెలుగులో. మనకి గర్వకారణం నిజంగా. హై బడ్జెట్ ఇచ్చేది మనమే, ఇటువంటి సినిమాలు కూడా ఇవ్వగలం. ఒక మలయాళమో ఇంకోటో కాదు మనం చేస్తాం అనేది. ఇవాళ యంగ్ డైరెక్టర్స్ చాలామంది, ఇవాళ 35 ఇవన్నీ కూడా ఇట్స్ రీడిఫైనింగ్ సినిమా ఓటీటీ అండి. కాబట్టి నా ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. సెకండ్ ఇస్ ఇంపార్టెంట్ ప్రొడక్షన్, రిలేషన్స్. లాస్ట్ ఇస్ మనీ. గుడ్ సార్. డైరెక్టర్ అనురాగ్ గారు,
హాయ్ సార్, ఈటీవీ వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మీకు సీక్వెల్ కోసమని. కథలోకి వెళ్తే అంటే సీక్వెలా ప్రీక్వెలా? ఇందులో మన బ్రహ్మానందం గారిది ఇది ఉంది, అక్కడ హాలిడే హోమ్ అది ఉంది కదా, ప్రీక్వెల్కి వెళ్ళొచ్చు. మీరు కథ అంటే మీకు స్ట్రైక్ అయ్యేది ఏంటి? ఈ సీక్వెల్కి వెళ్తారా ప్రీక్వెల్కి వెళ్తారా? అంటే నేను నిజంగా ఆలోచించలేదు సార్ దీని గురించి, బట్ ఇఫ్ ఎవర్ థింక్ నేను ఐ లెట్ యూ నో. బట్ చేస్తే సీక్వెలే చేస్తాను, ప్రీక్వెల్ ఐ డోంట్ థింక్ ఇస్ పాసిబుల్. థ్యాంక్ యూ. యా, ఆర్టిస్టుల విషయంలో వస్తే రవి, ప్రియా అండ్ రాగ్, తరుణ నలుగురు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రవి విషయానికి, రవి క్వశ్చన్, యా రవి అంటే మీరు సినిమాలో హీరోయిన్ ఫోన్స్ లిఫ్ట్ చేయనప్పుడు ఆ సీన్స్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. దట్టు ఏంటంటే అది క్రూషియల్ సీన్ అనమాట. మీకు ఆ సీన్ చేసేటప్పుడు మీరు ఏమైనా ప్రిపరేషన్ అయ్యారా, ఎట్లా ఏంటి? లేదండి, ఆమెనే తలుచుకున్నాను. మామూలుగా తొక్కేస్తుంటుంది, సో అదే ఎంత డామినేషన్ వచ్చేస్తుంది ఇదంతా అని చెప్పి ఆ ఎమోషన్ అలా బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ హౌ ఈజ్ వర్కింగ్ విత్ ఎక్స్పీరియన్స్ విత్ నరేష్ గారు? నరేష్ గారు సర్రియల్ అండి. నేను షూట్ అవ్వగానే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేశాను, అంటే దిస్ ద బెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అనిపించిందండి. సో ఇట్స్ అ వెరీ సర్రియల్ మూమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ అనురాగ్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి, మర్చిపోయాను. యాక్చువల్లీ మీరు మంచి స్క్రిప్ట్ రాశారు. ఇది ప్రతి మనిషికి అంతిమ యాత్ర అనేది ఉంటుంది. ఈ అంతిమ యాత్రను మీరు విజయ యాత్ర అంటే మీ సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమా విజయ యాత్ర చేసుకునేటప్పుడు ఎక్కడ మీకు ఇది ట్రిగ్గర్ అవుతుంది అనుకున్నారు? అంటే మంచి ఆర్టిస్టులు దొరకడమా, లేదు ప్రొడక్షన్ హౌస్ దొరకడం, ఎక్కడ మీకు అనిపించింది ఇది మీకు సక్సెస్ కొడుతుంది? అంటే నేను ఐడియా లెవెల్లోనే నేను వెరీ కాన్ఫిడెంట్ అండి. సింపుల్ లాజిక్ అండి. ఎంతమంది ఫ్రెండ్స్ ఎంతమంది లైక్ నా ఏజ్ వాళ్ళు ఫ్రెండ్స్ తోటి గోవాకి వెళ్ళారు నాకు తెలియదు, కానీ ఫ్యామిలీతో తిరుపతి ట్రిప్ అయితే వేసి ఉంటారు. ఆ ట్రిప్ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఆ రిలేటబిలిటీ దగ్గర హిట్ అవుతుందని బిలీవ్ చేశాను. సో యా, సో అప్పుడే నేను సక్సెస్ అవుతున్నాను అనుకున్నాను. యా, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ సాయి గారు ఆర్ నితిన్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు. సో కమిటీ కుర్రోళ్ళు వాజ్ అ సూపర్ హిట్ మూవీ రీసెంట్ టైంలో. అండ్ మీ ఈటీవీ విన్లో ఆఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ జానరా మూవీస్ కావచ్చు అండ్ 90s రిలేటెడ్ మూవీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి కమిటీ కుర్రోళ్ళు తీసుకున్నారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే లైక్ బిగ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా తీసుకోవడం కానీ, కొండం లాంటివి ఏమైనా చేస్తారా? అండ్ కమర్షియల్ జానర్లో ఉన్న మూవీస్ తీసుకుంటారా, లేకపోతే ఆల్వేస్ యూ గో ఫర్ ఫ్యామిలీ జానరాస్? అంటే థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ ఏం కాదు, ఆ కొత్త డైరెక్టర్, కొత్త యాక్టింగ్, కొత్త యాక్టర్స్, ఆ నాస్టాల్జియా స్పేస్, ఆ 90s స్పేస్ అనేది ఈటీవీ విన్ దగ్గరే ఉండాలని మేము కోరుకున్నామండి. అందుకనే వీ బాట్ కమిటీ కుర్రోళ్ళు ఎట్ వాట్ ప్రైస్ ఇట్ వాంటెడ్ టు బీ. సిమిలర్ స్పేసెస్ లైక్ అలాంటి కథలు వస్తే ఖచ్చితంగా విల్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టు బైట్ అవుట్. అది పెద్ద హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా, ఏ సినిమా అయినా ఆ స్పేస్ మా దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నాను. 90 అంటే ఎవరికైనా ఈటీవీ విన్ అనగానే గుర్తు వస్తుంది ఆ 90s నాస్టాల్జియా, ఆ స్పేస్ ఎప్పుడు మా దగ్గరే ఉంటుంది. ఓకే డన్, థ్యాంక్ యూ.